నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. హైదరాబాద్లో రాజ్ భవన్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 20వ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం రోజున రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బ్లడ్ డొనేట్ చేసే దాతలతో ముచ్చటించారు. అలాగే రక్తదానం చేసిన డోనర్స్కి మెమెంటోలు అందజేశారు. అదేవిధంగా రక్తదానం చేసేలా మోటివేట్ చేసిన సంస్థలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రక్తదానం గొప్ప కార్యక్రమం అని, మన శరీరం నుండి రక్తదానం ఇవ్వడం గొప్ప దార్శనికత అని, రక్తదానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహ వీడాలని, పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ అవగాహన కలుగుతుందని సూచించారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వవచ్చని అందరికీ తెలిసిపోయిందని, ఒక్కొక్కరు 50-60 సార్లు రక్తదానం చేయడం గొప్ప నిర్ణయమని, వారికి మరింత మంచి జరుగుతుందని రక్తదాతలను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి దశలో ఉన్నప్పటి నుండి ప్రత్యేకమైన రోజుల్లో రక్తదానం చేసేదని అన్నారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు పరిమితంగా ఉన్నాయని, కొత్త జిల్లాలు పెరిగాయని, రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయని, 100 బెడ్స్ ఉన్న ప్రతి హాస్పిటల్కి ఒక బ్లడ్ బ్యాంకు ఉండేలా చూస్తే ఇబ్బందులు ఉండవని, దానివల్ల అవగాహన పెరిగి దాతలు ఎక్కువగా వస్తుంటారని సూచించారు. ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో మాట్లాడి ప్రతి జిల్లా హాస్పిటల్లో 100 బెడ్స్ హాస్పిటళ్లలో బ్లడ్ బ్యాంకు ఏర్పడేలా మాట్లాడతానని అన్నారు. రెడ్ క్రాస్ వాహనాలకు రవాణా శాఖ తరపున వారికి పనుల మినహాయింపు ఇవ్వటం అనేది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు బస్ పాస్ అడుగుతున్నారని, దానిపై చర్చిస్తామని అన్నారు. రక్తదానం గొప్ప కార్యక్రమం అని, ప్రపంచ రక్తదానం దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభ పరిణామమని, అరుదుగా దొరికే వారి సమాచారం రెడ్ క్రాస్ సొసైటీ వారి వద్ద తప్పక ఉండాలని, అలాగే ఈరోజు బ్లడ్ డొనేట్ చేసే రక్తదాతలకు రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్, రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చామ్దు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సిఇఓ మధుమోహన్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. Honorable guests, special invitees, Red Cross chairpersons, state MC members, donor motivators, and finally, ladies and gentlemen. ज्योति परब्रह्मा दीप చాలా కాలంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా గారు, అదేవిధంగా బుర్రా వెంకటేశం గారు, క్రిస్టియానా గారు, కర్ణన్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, అదేవిధంగా అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి మదన్మోహన్ గారు, మా మిత్రుడు ఈవి శ్రీనివాస్ గారు, మా జిల్లాకు సంబంధించి కానీ ఇతర అన్ని జిల్లాల నుంచి చేసినటువంటి రక్తదానానికి సంబంధించినటువంటి ప్రోత్సాహపరుస్తూ అన్ని రకాలుగా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ కూడా ఈ 20వ
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రక్తదానానికి సంబంధించి ఇంతకుముందే పెద్దలందరూ మాట్లాడినప్పుడు ఇది ఒక గొప్ప కార్యక్రమం. అన్ని దానం అనేటువంటిది మనిషి లోపల ఉండేటువంటి గుణత్వాన్ని చూపెట్టుతుంది. అందులో కొందరు విద్యాదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇతరత్ర అనేక రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అందులో మన శరీరం నుండి ఇచ్చేటువంటి రక్తాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా అదొక గొప్ప దార్శనికత్వం. అది అందరితో సాధ్యం కాదు. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రక్తదానం చేసేటువంటి వాళ్ళం. అనేకంగా మా నాయకుల యొక్క రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ వర్ధంతి జయంతుల సందర్భం కావచ్చు, ఇతరత్ర అనేక సందర్భాల్లో అది అవసరాన్ని బట్టి కొంత ఇంకా ప్రాధాన్యతగా పెంచుకునేటువంటి అవసరం ఉందనే మాట సందర్భంగా మనం వేస్తూ, రక్తదానం పట్ల గతంలో ఒక అపోహలు ఉండేటివి. మా రక్తం పోతే బలహీనపడతాం అనేటువంటిది. కానీ ఈరోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనిషిలో ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం తప్పు కాదనేటువంటి అంశం సమాజంలో చాలా మందికి తెలిసిపోయింది. సో దానివల్ల రక్తదాతలు అందరూ కూడా ఇవాళ రాజశేఖర్ గారు 150 సార్లు ఇవ్వగలిగినారంటే ఇది ఒక మోడల్ ఎగ్జాంపుల్. పైన పరిచయం చేసుకునేటప్పుడు కూడా 60 సార్లు ఇచ్చినా, 70 సార్లు ఇచ్చినా, 50 సార్లు ఇచ్చినా అంటూ ఉన్నారంటే వాళ్ళందరూ చూసి చాలా సంతోషపడతాను, గర్వపడతాను, అసూయ కూడా పడతాను. ఎందుకంటే ఇన్నిసార్లు మీరు రక్తదానం చేయగలిగినారు, చాలా సంతోషం. మీకు ఒక ఆ భగవంతుడి యొక్క సంకల్పము, ఆ దీవెనలు కూడా తప్పకుండా ఏదో ఒక దానం చేసిన వారికి ఏదో ఒక రూపం లోపల అంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి అటువంటి ఒక తప్పకుండా మంచి జరగాలని సందర్భంగా కోరుకుంటాను. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా నేను అజయ్ మిశ్రా గారిని కోరుతాను. తప్పకుండా రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఏదైతే బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో పరిమితంగా ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, పరిధి విస్తరించింది. 150 పైన మున్సిపాలిటీలనే అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. యాక్సిడెంట్ జోన్, అందుకే చాలా యాక్సిడెంట్స్ ఇంప్రూవ్ అయితేనే రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక చాలా జాగ్రత్త ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకోవడానికి రోడ్ సేఫ్టీ కమిటీ కూడా త్వరలో సమావేశంగా అవుతాం. కొన్ని చర్యలు తీసుకుంటాం. కానీ నేనేం కోరుతా ఉన్నానంటే అజయ్ మిశ్రా గారు మీరు ఇనిషియేటివ్ తీసుకొని పెద్దలు బుర్రా వెంకటేశ్వర గారు కూడా గవర్నర్ గారితో మాట్లాడి అందులో స్వయంగా డాక్టర్ గారుగా క్రిస్టియానా గారు కానీ, కర్ణన్ గారు కానీ, మా డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారు ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకొని, మదన్ మోహన్ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క 100 బెడ్ అంటే ఒక నామ్స్ ఫిక్స్ చేసుకొని అబో 100 బెడ్ ఉన్న ప్రతి హాస్పిటల్ ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టయితే ఆర్థికంగా నిధులకు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కావచ్చు, లేదా ఇతరత్ర అనేక మంది దాతలు దొరకనప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా గవర్నమెంట్ తరఫున కూడా నేను క్రిస్టియానా గారిని కోరుతాను. అటువంటిది ఒక నామ్స్ అంటే ఎక్కడ రక్తం ఎక్కువ హాస్పిటల్ అవసరం పడుతుంది అని అనుకున్నట్టయితే ఆ యొక్క 100 బెడ్ హాస్పిటల్ తీసుకుంటారా, 150 హాస్పిటల్ నామ్స్ ఏం తీసుకుంటారో దాని ప్రకారంగా ప్రతి జాగాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండే విధంగా విస్తృతంగా ఏర్పాటు చేసినట్టయితే అవగాహన పెరగడము, రక్తం అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు దగ్గరలోనే అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాను. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తిగా ఈ యొక్క మంచి శుభ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా గవర్నమెంట్ తరఫున కూడా నేను పెద్దలు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని వివరించి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుల నూతనంగా జిల్లా కేంద్రాల్లో కానీ లేదా 100 పడకల ఆసుపత్రి ప్రతి దగ్గర ఏర్పాటు చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేస్తాను. మీరు కూడా దానికి సంబంధించి డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, రెడ్ క్రాస్ సంస్థ తరఫున అటువంటి ప్రతిపాదనలు చేయాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నాను. మిత్రుడు శ్రీనివాస్ ఒక కాగితం ఇచ్చిన రెడ్ క్రాస్ సంస్థ తరఫున కొనుగోలు చేసే వాహనాలకు సంబంధించి ట్యాక్స్ ఎక్స్టెన్షన్ అనేది తప్పకుండా రెడ్ క్రాస్ ఒక సేవా కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం. తప్పకుండా అది మా రవాణా శాఖ తరఫున నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ సంస్థలకు ఉపయోగపడేటువంటి వాహనాలు కొనుక్కునే రెడ్ క్రాస్ పేరు రిజిస్టర్ అయ్యే వాహనాలకు సంబంధించి పూర్తి ఎగ్జెంప్షన్ చేయగలుగుతామా, లేకపోతే నామినల్ చేయగలుగుతామా, తప్పకుండా మా శాఖ మన మిగతా వాళ్ళందరితో కూడా నిర్ణయం తీసుకొని ఈ అంశం కేబినెట్ దగ్గర కూడా అవుతుంది కాబట్టి తప్పకుండా సానుకూలంగా వ్యవహారం చేస్తామని కోరుతున్నాను. తర్వాత తలసీమ పేషెంట్స్ కు ఆర్టీసీ బస్ ఫ్రీ అడిగినారు. రకరకాల ఉన్నాయి, అనేకమైన కార్యక్రమాలు దీనికి సంబంధించి పాజిటివ్ థింక్ రక్తదానం చేసే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు లేదా అధికారులు ఎప్పుడు కూడా సానుకూలంగా ఉంటారు. రక్తదానం అనేటువంటి చాలా గొప్ప కార్యక్రమం. ఇలా ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. యాక్చువల్గా దామన్న నేను ఇద్దరం కలిసి వస్తామనుకున్నాం, తన వేరే కార్యక్రమాలు రాలేకపోయినా నేను తప్పకుండా ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను తెలవాలని, ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, ఈ కార్యం యొక్క గొప్పతనము,
ఈ యొక్క రక్తదానం వల్ల జరిగేటువంటి అనేకమైనటువంటి ప్రాణాల రక్షణకు సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితుల్లో మరి అనేకమైనటువంటి కొంత రేర్ బ్లడ్ గ్రూప్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర జిల్లా హెడ్ క్వార్టర్లో అవ్వచ్చు, జిల్లా కలెక్టర్ దగ్గర ఉండే విధంగా నెగటివ్ బ్లడ్ గ్రూప్స్ చాలా రేర్ అవైలబుల్ ఉంటాయి. చాలా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి కూడా ఉత్పాదన పరిస్థితి కాకుండా ఎక్కడైతే అత్యవసరం అనుకుంటారో అటువంటి నెగటివ్ బ్లడ్ గ్రూప్స్ సంబంధించినటువంటి రేర్ బ్లడ్ గ్రూప్స్ కూడా ఒక లిస్ట్ అయి చేసుకున్నట్లయితే అది కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది అది మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుందా, రెడ్ క్రాస్ దగ్గర ఉంటుందా, జిల్లా అధికారుల దగ్గర ఉంటుందా, దానికి కూడా ఒక చిన్న కార్యక్రమం ఒక ఇన్ఫర్మేటివ్ ఉండాలనేటువంటి వాటి సందర్భంగా కోరుతూ మరొకసారి ఈ యొక్క రక్తదాన దినోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా చాలా చురుగ్గా పాల్గొన్న జిల్లా కేంద్రాల్లో కావచ్చు, రెడ్ క్రాస్ సొసైటీలో కావచ్చు, అనేకమైనటువంటి అంశాల లోపల పాల్గొంటున్న వారందరూ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో భాగస్వాములు అవుతున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.